ఎన్బీసీసీ ఇండియా లిమిటెడ్ షేర్ ప్రస్తుతం ₹108 నుండి ₹109 దగ్గర ట్రేడ్ అవుతోంది. మార్కెట్ క్యాప్ సుమారు ₹29,500 కోట్లు. 52 వారాలు రేంజ్ ₹70 నుంచి ₹130 పైగా, అంటే మధ్య రేంజ్లో ఉంది. ఇది పూర్తిగా డెట్ ఫ్రీ కంపెనీ. ₹20 నుండి 25%, రోజ్ 27 నుండి 37%తో చాలా స్ట్రాంగ్ రిటర్న్స్. టీటీఎం రెవెన్యూ ₹12,000 కోట్లు, నెట్ ప్రాఫిట్ సుమారు ₹550 కోట్లు. Q2 FY26లో రెవెన్యూ 19 నుండి 23% యోవాయ్ గ్రోత్, పాట్ 25% యోవాయ్ పెరుగుదల. కానీ PE 44 నుండి 55x, అంటే ఖరీదైన వాల్యుయేషన్. డిసెంబర్లో ₹630 కోట్ల కొత్త ఆర్డర్లు వచ్చాయి. ₹333 కోట్లు ఐఐటి మండి కోసం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ. ₹255 crore నాల్కో ఆఫీస్ అండ్ టౌన్షిప్. ₹34 crore సేల్ బొకారో డీసిల్టింగ్. ₹12 crore కాండ్లా సెజ్ యాన్యువల్ మెయింటెనెన్స్. ఎన్బీసీసీ అనేది గవర్నమెంట్ ఈపీసీ మరియు పీఎంసీ ప్రాజెక్ట్స్లో లీడర్. రీడెవలప్మెంట్, ఇన్స్టిట్యూషన్స్, PSU ప్రాజెక్ట్స్లో బలమైన ప్లేయర్. డెట్ ఫ్రీ మోడల్, ప్రభుత్వ పనుల్లో అనుభవం, ఇదే ప్రధాన మోట్. ప్రభుత్వం ప్రకటించిన ₹11 లక్షల కోట్ల ఇన్ఫ్రా ఖర్చు, హౌసింగ్, రీడెవలప్మెంట్, ఇన్స్టిట్యూషన్స్ పై ఫోకస్. అనలిస్ట్స్ అంచనా వచ్చే 2-3 ఏళ్లలో 15-20% రెవెన్యూ గ్రోత్ అంచనా. రిస్క్స్ మర్చిపోవద్దు. వాల్యుయేషన్ ఇప్పటికే ప్రీమియంలో ఉంది. గవర్నమెంట్ ప్రాజెక్ట్స్లో ఎగ్జిక్యూషన్ డిలేస్, ఈపీసీ బిజినెస్లో మార్జిన్స్ ఎప్పుడూ స్థిరంగా ఉండవు. ఆర్డర్స్ వచ్చినా ప్రాఫిట్ బుకింగ్ వలన షేర్ 3% పడిపోయింది. సపోర్ట్ ₹108 నుంచి ₹109. రెసిస్టెన్స్ ₹113 నుంచి ₹130. వొల్యూమ్ స్పైక్ కనిపించింది కానీ సెంటిమెంట్ మిక్స్డ్. డెట్ ఫ్రీ ఇంకా స్ట్రాంగ్ ఆర్డర్ ఫ్లో ఉంది కనుక లాంగ్ టర్మ్ పాజిటివ్ అని చెప్పొచ్చు. కానీ హై వాల్యుయేషన్ వద్ద ఫ్రెష్ ఎంట్రీ జాగ్రత్త. ఇది కరెక్షన్స్ సమయంలో పరిగణించవలసిన PSU ఇన్ఫ్రా స్టాక్. ఏఆర్ స్టాక్ మార్కెట్ విస్పరర్స్ ఎల్లప్పుడూ వాస్తవాధారిత మరియు తాజా మార్కెట్ అప్డేట్లను మీకు అందిస్తుంది.